ఈరోజు 706A9 కొలతలకు వచ్చిన మీకు అందరికీ నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మేము అంటే నషీం ఇబ్రాహీం సాహెబ్ కొడుకులమైన మేము ఎవరి ఆస్తి కబ్జా చేయలేదు. ఇది మా తండ్రులు ఎవరు నషీం ఇబ్రాహీం సాహెబ్, దస్తగిరి సాహెబ్, వాళ్ళకి ఇద్దరు చెల్లెళ్ళు, ఒకరు సారబ్బి, ఒకరు జైనబ్బి. 1968లో సారంబి తన కూతురు కరీంబీకు, ఆషాబీకు తలా ఒక ఎకరా రాసిచ్చింది. ఇట్లా 50 సెంట్స్ కరీంబీకు, 50 సెంట్స్ ఆషాబీకు. ఆమె క్లియర్గా డాక్యుమెంట్లో హద్దు చూపించింది. ఏమని, నాకు ఉత్తరాన మా అన్న దస్తగిరి సాబ్ ఉన్నాడు, పక్కన తూర్పుకు మా చెల్లెలు జైనబ్బి ఉంది అని ఆమె 2 డాక్యుమెంట్ రాసిచ్చింది. అది 4 acres. వీళ్ళు ఎవరు సారంబి మనుమలు అంటే ఆషాబీ కరీంబీ కొడుకులు లేదు మాకు 2 ఎకరాలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు 700 మాది 706A9 మంది అని వీళ్ళు ప్రయత్నిస్తున్నారు. అయ్యా మీకు 706 మీకు రాసిచ్చింది ఒక ఎకరానే కదా రాసిచ్చింది. ఆ ఎకరా ఎక్కడ ఉంది హద్దుల ప్రకారంగా చూసుకోండి. హద్దులు ఎక్కడ ఉన్నాయి? ఒకరి దాంట్లో కాదు. నా దగ్గర మా దగ్గర ఆ రోజు 706A9 ప్రకారంగా 1953 రాసిన డాక్యుమెంట్లలో అన్ని డాక్యుమెంట్లలో హద్దులు తూర్పుర ఇబ్రాహీం సాహెబ్, దక్షిణాన సారంబి అంటే తూర్పుర ఇబ్రాహీం సాహెబ్, మళ్ళీ దక్షిణాన జైనబ్బి డాక్యుమెంట్. జైనబ్బి తన కూతులకు రాసిచ్చింది మళ్ళీ 2 డాక్యుమెంట్లు, ఫాతిమాబీకి, మహబూబ్కి. ఆమె క్లియర్గా తనకు ఉత్తరాన మా అన్న ఇబ్రాహీం సాహెబ్ ఉన్నాడు, నా పక్కన సారంబి ఉంది అని రాసిచ్చింది. ఇవన్నీ కాకుండా 1993లో శ్రీమాన్ వాసు గారు నాది అంటున్నారు కదా, ఆయన ఉత్తరాన ఉండే పొలం కొన్నాడు పగడి వాళ్ళది 706A9. దాంట్లో క్లియర్గా ఆయన దక్షిణాన జబార్మియా పొలం, నషీం జబార్మియా పొలం అన్నాడు. నషీం జబార్మియా ఎవరు? ఈజ్ సన్ ఆఫ్ ఇబ్రాహీం సాహెబ్ అంటే మాది మంచిగా. అట్లా బ్యాక్ సైడ్ 25 సెంట్స్ ఆయన ఉత్తరాన ఇబ్రాహీం సాహెబ్ అని రాసినాడు. అంటే ఉండేది 4 ఎకరాలు, దే ఆర్ క్లైమింగ్ 4 acres. ఇదంతా ఈ గ్రీడీతో వాసు చేసిన గ్రీడీతో ఇదంతా ఆయన వాళ్ళ ఈ ఆషాబీ హస్బెండ్ వాళ్ళ నాయన దగ్గర డ్రైవర్గా ఉన్నాడు. వాళ్ళను భ్రమింప చేసి ఈయన ఏదో 706A9 ఏదో సబ్ డివిజన్ సపరేట్ నేను కొనేటప్పుడు నాకు తెలిసి నేను ఆయన క్లియర్గా ఫోన్ చేసి చెప్పాను. ఏమని, అయ్యా కొనాకు, ఇది మాకు సంబంధించింది, సర్వే నెంబర్ ఏదో పొరపాటు పడింది, సారంబి ఏం రాసి డాక్యుమెంట్ రాసిచ్చిందో సారంబి డాక్యుమెంట్ చూడును. వాళ్ళు సారంబి డాక్యుమెంట్ కాదు, 1953లో ఆ డాక్యుమెంట్లో హద్దులు లేవు కదా, ఎవరి డాక్యుమెంట్లో సారంబి దాంట్లో హద్దులు కనపరచలే, ఇంకా 3 పార్టీలకు హద్దులు చూపించారు. మళ్ళీ సారంబి తను సెల్ఫ్గా తాను ఎక్కడున్నాను చూపించింది. సారంబి జైనబ్బి తాను ఎక్కడుందో చూపించింది. అయ్యా నువ్వు కొనాకు ఇది సర్వే నెంబర్ లేదు కొనన్నాడు. ఇప్పుడు ఆయన వాసవి భక్తుడు కదా, వాసవి మాత మీద కుద్దూస్ ఫోన్ చేసి చెప్పమండి తీసుకోకని చెప్పాను. ఆయన ఉత్తరాన కొన్నాడు, దక్షిణాన జబార్మి అని రాశాడు. ఇవన్నీ ఇక్కడ ఇంకా వాళ్ళు ఉంటారు సారంబి మనవాళ్ళు, వాళ్ళకు వచ్చింది 1 ఎకరా. ఇప్పుడు సెంట్ జోసెఫ్ కాడ నుంచి పొలాలన్నీ మనవే. అక్కడ వాళ్ళకి సారంబి రాసిన డాక్యుమెంట్లో 3 ఎకరాలు వాళ్ళకి రాసింది, 2 ఎకరాలు అక్కడ, 1 ఎకరా ఇక్కడ. ఇంకా 4వ ఎకరా ఎక్కడ వచ్చింది వాళ్ళకు? సెంట్ జోసెఫ్ పక్కన 2 ఎకరాలు 2 ఎకరాలు సారంబికు, 2 ఎకరాలు జైనబ్బికి రాసిచ్చినారు మా పెద్దలు. 2 ఎకరాలు అక్కడ పోయి ఇక్కడ వచ్చి 1 ఎకరా, ఆ 1 ఎకరా వాళ్ళకి ఇక్కడ ఇచ్చినారు. అంతే, ఇట్ ఇస్ ఎనఫ్. ఏమంటే గ్రీడీ ఇంకా మోసం వేసి అందులో ఒకటి దీంట్లో మన తప్పు ఎక్కడ జరిగిందంటే మీరేమో మోసం అంటున్నారు, వాళ్ళేమో మాకు సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చింది. సుప్రీంకోర్టు ఏమొచ్చింది? సుప్రీంకోర్టు డెసిషన్ ఏమిచ్చింది? చదవండి మీరు కూడా. యు ఆర్ ప్రెస్ పీపుల్, యు ఆర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఆఫ్ దాంట్లో అభ్యంతరం. సుప్రీంకోర్టు ఏం డెసిషన్ ఇచ్చింది? మా ప్రాపర్టీ బౌండరీస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ అని ఇచ్చిందా? సార్ దానికి నేను ఒప్పుకుంటా. బౌండరీస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ అంటే నేను ఒప్పుకుంటాను, నేను వదులుకుంటాను. నేను దాని గురించి లేదు సార్. వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళ వాదనలు ఏమి అటు కాకుండా ఇటు కాదు తెలిసింది, అక్కడ తెలుసుకోండి. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఎవరి పొజిషన్ ఉంటే వాళ్ళ పొజిషన్కి ఇట్ ఈస్ ఇన్ అవర్ పొజిషన్. ఇప్పటి నుంచి కాదు, 53 నుంచి సారంబి వాళ్ళ కూతుర్లకు సరి 50 లేదు. దాంట్లో చూపించిన హద్దుల ప్రకారం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళది చెప్తున్నారు, మా 2 కూతుర్లకు సరి 50 సెంట్లు ఇచ్చి రాసింది, 1 ఎకరా రాసింది. హద్దుల ప్రకారం దాంట్లో చూపించిన హద్దుల ప్రకారం మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఫాతిమాబీ పడమరది కరీంబీకి దానం ఇచ్చిన భూమి, దక్షిణం కాలువ,
అది ఆశాకి రాసింది. ఆశాబికి రాసింది, ఇంకొకటి కూడా ఉంది. సారంబికి రాసింది. ఇంకా ఎక్కడ వచ్చింది అవార్డు నుంచి సుప్రీంకోర్టు ఎవరి టైటిల్ ఏమి డిసైడ్ చేయలేదండి. సుప్రీంకోర్టులో ఏమో యాక్చువల్గా ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు అయితే ఎవరి టైటిల్ రిజెక్ట్ ఎవరి టైటిల్ డిసైడ్ చేయలేదు. యాక్చువల్గా అయితే రిజెక్ట్ ఆఫ్ ప్లేట్ అని చెప్పేసి చెప్పింది. అదే విధంగా వాళ్ళది కూడా డిస్మిస్ అయింది. ఇద్దరిది పోయింది కాబట్టి ఎవరు యాజ్ ఇట్ ఈస్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఎవరేం పోయినా కానీ వాళ్ళకు ఎవరు అగ్రపడి ఎవరు ఉంటే కొట్టుకోవాల్సిందే కానీ ఈడ ఈయన తీసి వాళ్ళకి ఏమని కానీ వాళ్ళకి తీసి వీళ్ళకి ఏమని కానీ ఏ కోర్టు చెప్పలేదు. ఇంకొక విషయం చెప్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే సారామ్య మా కూతురికి ఇచ్చిన భూమి అని అంటున్నారు. సరే, సారామ్య మా కూతులకు 1968 రాసిచ్చింది. ఆ యొక్క డాక్యుమెంట్లో ఉండే ఏ హద్దులు ఉంటాయో ఆ హద్దుల ప్రకారము వాళ్ళు మెజర్మెంట్ చేసి తీసుకోవడానికి మాకు ఎలాంటి మాకు అభ్యంతరం లేదు. ఒకటి 8 డాక్యుమెంట్స్లో హద్దులు ఏమున్నాయి, అవే హద్దులు. సారాంబి తను సొంతంగా రాసిచ్చింది కదా. సారాంబి తను రాసిచ్చింది. ఏమని రాసిచ్చింది? అయ్యా 1 ఎకరంలో నాకు ముందర మా అన్నలు ఉన్నారు, నేను దక్షిణాన ఉన్నాను, మా అన్నలకు దక్షిణాన ఉన్నాను రాసిచ్చింది. దాని ప్రకారం తీసుకోండి. మీకు వచ్చింది 1 ఎకరా. మీకు సారంబి 68 రాసిన డాక్యుమెంట్ మీకు 3 ఎకరాలు రాసింది. 2 ఎకరాలు 700 ఏబీ జోసఫ్ పక్కన 68లో ఒక ఎకరాలో 58 సెంట్లు ఆశాబీకు, ఒక 58 సెంట్లు కనిపికి వస్తుంది. అంతే. వాళ్ళిద్దరు మరి ఎక్కడున్నారో రాసి. ఇంకోటి ఇప్పుడు వాసు ఆశాబీ స్థలం కొన్నాడు. ఒకటి ఆశాబీ మార్టిగేజ్ చేసి ల్యాండ్ పొలాన్ని ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్లో చేసిన డాక్యుమెంటు ఈరోజు 11 గంటలకు డాక్యుమెంట్ రిలీజ్ చేసుకొని 2 గంటలకు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్ ఏముంది? మెజర్మెంట్స్ హద్దులు ఏమున్నాయి? అవే హద్దులు ఉండాలి కదా. ఈయన 11 గంటలకు తీసుకుని 2 గంటలకు రాసేటప్పటికీ హద్దులు మార్చినాడు. చూడండి మీరు, ఆ డాక్యుమెంట్ చూపిస్తాను నేను. ఇప్పుడు ల్యాండ్ మార్టిగేజ్ చేశాడు కదా, ల్యాండ్ మార్టిగేజ్తో ఆమె హద్దులు రాసింది. తూర్పున దశగిరి సాహెబు పక్కన మా చెల్లి జైనబెండ్ రాసిచ్చింది. ఈయన సర్వే నెంబర్ రాశాడు కొట్టేసి. ఇది క్లియర్ ఉంది కదా. ఇంకా క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా నాదని వాళ్ళకి ఏమైంది? నాకు అర్థం కదా. సారాంబి ఆమె కూతుర్లైనా వాళ్ళ కూతుర్లైనా ఆశాబీకి రాసిచ్చిన ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రకారం అంటున్నారు. ఆ డాక్యుమెంట్ హద్దుల ప్రకారం ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్తున్నాం. కానీ హద్దుల ప్రకారం మేము మెజర్మెంట్ చేసుకోమని చెప్పి అంటున్నాము. అంతేకాకుండా 2008లో అరేంజ్ చేశారంటే డాక్యుమెంట్ రద్దు పరిచి తర్వాత ఒక రిజిస్ట్రేషన్ చేశారు సేమ్ ప్రాపర్టీని. హద్దులు మార్చి ఇస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? 11 గంటలకు మార్టిగేజ్ విడిపించారు, 2 గంటలు రిజిస్టర్ చేయించుకున్నారు. ఎవరైనా కానీ మార్టిగేజ్ చేసిన డాక్యుమెంటే కదా వేయాల్సింది. మార్టిగేజ్ చేసిన డాక్యుమెంట్లో హద్దులు తీసేసి సర్వే నెంబర్ వేసినారు. అంటే అంత చేయాల్సిన అవసరం ఉంది. వాసు ఎవరు చేసేది ఉంది? శ్రీమాన్ వాసు గారు ఎవరు కాదు. ఈయన ఇక్కడే కాదు, ఒకరి గురించి మనం విమర్శించడం మంచిది కాదు. ఆయనకు స్వయానా నేనే ఫోన్ చేసి చెప్పిన, అయ్యా కొనాకు అని. తర్వాత ఆయన స్నేహితుడు నాకు కలిసిన స్నేహితుడు మామూలు నాగరాజు చెప్పి పంపించిన కొనాకు అని 5 ఎకరాలు చూశాడు. దస్తగిరి సాహెబ్ అంటే వాడని దాని పక్కనే మేము ఉన్నామని చెప్పేసి దాని పక్కనే మేము ఉన్నాము. మీ స్టేట్మెంట్ ప్రకారం మీరు వేసిన ప్లాన్ ప్రకారం చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు వేసిన ప్లాన్ కోర్టు సబ్మిట్ చేశారు. వాళ్ళు సబ్మిటెడ్ కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు సబ్మిట్ చేసింది. ఈ కేసుల ప్రకారం ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్తున్నారు. ప్రకారం మెజర్మెంట్ చేసుకోమని చెప్పండి అంటున్నాము. అంతేకాకుండా 2004 ఈరోజు 706A9 కొలతలకు వచ్చిన మీ కదరికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మేము అంటే నషం ఇబ్రాహీం సాహెబ్ కొడుకులమైన మేము ఎవరి ఆస్తి కబ్జా చేయలేదు. ఇది మా తండ్రులు ఎవరు? నషం ఇబ్రాహీం సాహెబ్, దస్తగిరి సాహెబ్, వాళ్ళకి 2 చెల్లెళ్ళు, ఒకరు సారాంబి, ఒకరు జైనబ్. 1968లో సారాంబి తన కూతురు కరీంబీకు, ఆశాబీకు తలా 1 ఎకరా రాసిచ్చింది. ఎట్లా 50 సెంట్స్ కరీంబీకు, 50 సెంట్స్ ఆశాబీకు. ఆమె క్లియర్గా డాక్యుమెంట్లో హద్దు చూపించింది. ఏమని? నాకు ఉత్తరాన మా అన్న దస్తగిరి సాబ్ ఉన్నాడు, పక్కన తూర్పుకు
మా చెల్లెలు జైనబ్ ఉంది అంటే అక్కడ డాక్యుమెంట్ రాసిచ్చింది. అది 4 acres. వీళ్ళు ఎవరు సారంబి మనుమలు అంటే ఆషాబి కరీంబి కొడుకులు లేదు మాకు 2 ఎకరాలు ఉన్నాయి అన్నట్టుగా వీళ్ళు 700 AB మాది 706 ENN మంది అని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయ్యా మీకు 706 మీకు రాసిచ్చింది 1 ఎకరా, 1 ఎకరానే కదా రాసిచ్చింది. ఆ ఎకరా ఎక్కడ ఉంది హద్దుల ప్రకారంగా చూసుకోండి. హద్దులు ఎక్కడ ఉన్నాయి ఒకరి దాంట్లో కాదు. నా దగ్గర మా దగ్గర ఆ రోజు 706 ENN ప్రకారంగా 1953 రాసిన డాక్యుమెంట్లలో అన్ని డాక్యుమెంట్లలో హద్దులు తూర్పున ఇబ్రాహీం సాహెబ్ దక్షిణాన సారంబి అంటే తూర్పున ఇబ్రాహీం సాహెబ్ మళ్ళీ దక్షిణాన జైనబి డాక్యుమెంట్. జైనబి తన కూతులకు రాసింది మళ్ళీ 2 డాక్యుమెంట్లు ఫాతిమాబికి మహబూబ్కి. ఆమె క్లియర్గా తనకు ఉత్తరాన మా అన్న ఇబ్రాహీం సాహెబ్ ఉన్నాడు, నా పక్కన సారంబి ఉంది అని రాసిచ్చింది. ఇవన్నీ కాకుండా 1993లో శ్రీమాన్ వాసు గారు నాది అంటున్నారు కదా, ఆయన ఉత్తరాన ఉండే పొలం కొన్నాడు పగడి వాళ్ళది 706. దాంట్లో క్లియర్గా ఆయన దక్షిణాన జబార్మియా పొలం నషం జబార్మియా పొలం అన్నాడు. నషం జబార్మియా ఎవరు? ఈజ్ సన్ ఆఫ్ ఇబ్రాహీం సాహెబ్ అంటే మాది మంచిగా. అట్లా బ్యాక్ సైడ్ 25 cents 25 cents ఆయన ఉత్తరాన ఇబ్రాహీం సాహెబ్ అని రాసినాడు. అంటే ఉండేది 4 ఎకరాలు. దే ఆర్ క్లైమింగ్ 4 acres. ఇదంతా ఈ గ్రీడీతో వాసు చేసిన గ్రీడీతో ఇదంతా ఆయన వాళ్ళ ఈ ఆషాబి హస్బెండ్ వాళ్ళ నాయన దగ్గర డ్రైవర్గా ఉన్నాడు. వాళ్ళని భ్రమింప చేసి ఈయన ఏదో 706 అనేది ఏదో సబ్ డివిజన్ సపరేట్ నేను కొనేటప్పుడు నాకు తెలిసి నేను ఆయన క్లియర్గా ఫోన్ చేసి చెప్పాను. ఏమని, అయ్యా కొనాకు ఇది మాకు సంబంధించింది, సర్వే నెంబర్ ఏదో పొరపాటు పడింది, సారంబి ఏం రాసి డాక్యుమెంట్ రాసి సారంబి డాక్యుమెంట్ చూడును. వాళ్ళు సారంబి డాక్యుమెంట్ కాదు, 1953లో ఆ డాక్యుమెంట్లో హద్దులు లేవు కదా, ఎవరి డాక్యుమెంట్లో సారంబి దాంట్లో హద్దులు కనపరచలే. ఇంకా 3 పార్టీలకు హద్దులు చూపించారు. మరి సారంబి తను సెల్ఫ్గా తాను ఎక్కడున్నా చూపించింది. సారంబి జైనబి తాను ఎక్కడుందో చూపించింది. అయ్యా నువ్వు కొనాకు ఇది సర్వే నెంబర్ లేదు కొనన్నాడు. ఇప్పుడు ఆయన వాసవిమాత భక్తుడు కదా, వాసవిమాత మీద కుద్దూస్ ఫోన్ చేసి చెప్పమండి తీసుకోకని చెప్పాడు. ఆయన ఉత్తరాన కొన్నాడు, దక్షిణాన జబార్మి అని రాసినాడు. ఇవన్నీ ఇక్కడ ఇంకా వాళ్ళు ఉంటారు సారంబి మనవలు, వాళ్ళకు వచ్చింది 1 ఎకరా. ఇప్పుడు సెంట్ జోసెఫ్ కాడ నుంచి పొలాలన్నీ మనవే. అక్కడ వాళ్ళకి సారంబి రాసిన డాక్యుమెంట్లో 3 ఎకరాలు వాళ్ళకి రాసింది, 2 ఎకరాలు అక్కడ, 1 ఎకరా ఇక్కడ. ఇంకా 4వ ఎకరా ఎక్కడ వచ్చింది వాళ్ళకు? అదే సెంట్ జోసెఫ్ పక్కన 2 ఎకరాలు 2 ఎకరాలు సారంబికి, 2 ఎకరాలు జైనబికి రాసిచ్చినారు మా పెద్దలు. 2 ఎకరాలు అక్కడ పోయి ఇక్కడ వచ్చి 1 ఎకరా, ఆ 1 ఎకరా వాళ్ళకి ఇక్కడ ఇచ్చినారు. అంతే, ఇట్ ఇస్ ఎనఫ్. ఏమంటే గ్రీడీ ఇంకా మోసం వేసి అందులో ఒకటి దీంట్లో మన తప్పు ఎక్కడ జరిగిందంటే మీరేమో మోసం అంటున్నారు, వాళ్ళేమో మాకు సుప్రీంకోర్టు నుంచి కూడా వచ్చింది. సుప్రీంకోర్టు ఏమొచ్చింది? సుప్రీంకోర్టు డెసిషన్ ఏమిచ్చింది? చదవండి మీరు కూడా. యు ఆర్ ప్రెస్ పీపుల్, యు ఆర్ ఎడ్యుకేటెడ్, వెల్ ఆఫ్ దాంట్లో అభ్యంతరం. సుప్రీంకోర్టు ఏం డెసిషన్ ఇచ్చింది? మా ప్రాపర్టీ బౌండరీస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ అని ఇచ్చిందా? సార్ దానికి ఒకటి నేను ఒప్పుకుంటా. బౌండరీస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, సర్వే నెంబర్ ఇస్ ఇంపార్టెంట్ అంటే నేను ఒప్పుకుంటాను, నేను వదులుకుంటాను. నేను దాని గురించి లేదు సార్. వాళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళ వాదనకి ఏమి అటు కాకుండా ఇటు కాదు తెలిసింది, అక్కడ తెలుసుకోండి అని. వాడు ఆల్రెడీ గారు ఇక్కడ ఎవరి పొజిషన్ ఉంటే వాళ్ళ పొజిషన్ ఇట్ ఈస్ ఇన్ అవర్ పొజిషన్. ఇప్పటి నుంచి కాదు, 53 నుంచి సారంబి వాళ్ళ కూతుర్లకు సరి 50 లేదు. దాంట్లో చూపించిన హద్దుల ప్రకారం మాకు ఇలాంటి అభ్యంతరం లేదు. మాకు ఇలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళది చెప్తున్నారు కదా, మా 2 కూతుర్లకు సరి 50 సెంట్లు ఇచ్చి రాసింది, 1 ఎకరా రాసింది. హద్దుల ప్రకారం దాంట్లో చూపించిన హద్దుల ప్రకారం మాకు ఇలాంటి అభ్యంతరం లేదు. ఫాతిమాబి పడమరది కరీంబికి దానం ఇచ్చిన భూమి, దక్షిణం కాలువ అది ఆషాబికి రాసింది, సారంబికి రాసింది. ఇంకా ఎక్కడ ఇచ్చింది? అవార్డు సుప్రీంకోర్టు ఎవరి ఏమి డిసైడ్ చేయలేదండి. సుప్రీంకోర్టులో ఏమో యాక్చువల్గా ఏం జరిగిందంటే, సుప్రీంకోర్టు అయితే ఎవరి టైటిల్ రిజెక్ట్ ఎవరి టైటిల్ డిసైడ్ చేయలేదు. యాక్చువల్గా అయితే రిజెక్ట్ ఆఫ్ డేట్ అని చెప్పింది. అదే విధంగా వాళ్ళది కూడా డిస్మిస్ అయింది. ఇద్దరిది పోయింది కాబట్టి ఎవరు యాజ్ ఇట్ ఈజ్ పొజిషన్లో ఉంది. ఇప్పుడు ఎవరేమైనా కానీ వాళ్ళకు ఎవరైనా అగ్రపడి ఎవరు ఉంటే కొట్టుకోవాల్సిందే. కానీ ఈడ తీసి వాళ్ళకి ఏమని కానీ వాళ్ళకి తీసి వీళ్ళకి ఏమని కానీ ఏ కోర్టు చెప్పలేదు.
అంటే వాళ్ళు ఏమంటారంటే ఒక ఎకరాల్లో ఒకరు ఉన్నారు వాళ్ళు- అది తేల్చడానికి ఈ రోజు ఇంకొక విషయం చెప్తున్నాం. వాళ్ళు ఏమంటారంటే సారామ్య మా కూతురికి ఇచ్చిన భూమి అని అంటున్నారు. సరే, సారామ్య మా కూతులకు 1968 రాసిచ్చింది. ఆ యొక్క డాక్యుమెంట్లో ఉండే ఏ హద్దులు ఉన్నాయో ఆ హద్దుల ప్రకారము వాళ్ళు మెజర్మెంట్ చేసి తీసుకున్నారు. మాకు ఎలాంటి అభ్యంతరం మాకు అభ్యంతరం లేదు. ఒకటి 8 డాక్యుమెంట్స్లో హద్దులు ఏమి ఉన్నాయి, అవే హద్దులు. సారాంబి తను సొంతంగా రాసిచ్చింది కదా, సారాంబి తను రాసిచ్చింది. ఏమని రాసిచ్చింది? అయ్యా 1 ఎకరంలో నాకు ముందర మా అన్నలు ఉన్నారు, నేను దక్షిణాన ఉన్నాను, మా అన్నలు దక్షిణాన ఉన్నారు, రాసిచ్చింది. దాని ప్రకారం తీసుకోండి. మీకు వచ్చింది 1 ఎకరా. మీకు సారంబి 68 రాసిన డాక్యుమెంట్ మీకు 3 ఎకరాలు రాసింది. 2 ఎకరాలు 700 ఏబి జోసఫ్ పక్కన 68లో ఒక ఎకరాలో 58 సెంట్లు ఆశాబీకు, ఒక 58 సెంట్లు కానీ మీకు వస్తుంది. అంతే. వాళ్ళిద్దరు మరి తాము ఎక్కడున్నారో రాసి. ఇంకోటి మోసం ఇప్పుడు వాసు ఆశాబీ స్థలం కొన్నాడు. ఒకటి ఆశాబీ మార్టిగేజ్ చేసి ల్యాండ్ పొలాన్ని ఎక్కడ రిజిస్టర్ ఆఫీస్లో చేసిన డాక్యుమెంటు ఈరోజు 11 గంటలకు డాక్యుమెంట్ రిలీజ్ చేసుకొని 2 గంటలకు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంట్ ఏముంది? మెజర్మెంట్స్ హద్దులు ఏమున్నాయి? అవే హద్దులు ఉన్నారు కదా. ఈయన 11 గంటలకు తీసుకుని 2 గంటలకు రాసేటప్పటికీ హద్దులు మార్చినాడు. చూడండి మీరు, ఆ డాక్యుమెంట్ చూపిస్తాను నేను. ఇప్పుడు ల్యాండ్ మార్టిగేజ్ చేశాడు కదా, ల్యాండ్ మార్టిగేజ్తో ఆమె హద్దులు రాసింది. తూర్పున దశగిరి సాహెబు పక్కన మా చెల్లి జైనబెన్ రాసింది. ఈయన సర్వే నెంబర్ రాశాడు కొట్టేసి. ఇది క్లియర్ ఉంది కదా. ఇంకా క్లియర్గా ఉన్నప్పుడు ఇంకా నాదని వాళ్ళకి ఏమైంది? నాకు అర్థమే కదా. సారాంబి ఆమె కూతుర్లైనా వాళ్ళ కూతుర్లైనా ఆశాబీకి రాసిచ్చిన ప్రాపర్టీ డాక్యుమెంట్ ప్రకారం ఉంటున్నారు. ఆ డాక్యుమెంట్ హద్దుల ప్రకారం ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పేసి చెప్తున్నాం. కానీ హద్దుల ప్రకారం మేము మెజర్మెంట్ చేసుకోమని చెప్పినట్టున్నాము. అంతేకాకుండా 2000 వాళ్ళు 8లో అరేంజ్ చేశారంటే డాక్యుమెంట్ రద్దు పరిచి తర్వాత ఒక రిజిస్ట్రేషన్ చేశారు సేమ్ ప్రాపర్టీని. హద్దులు మార్చి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? 11 గంటలకు మార్టిగేజ్ విడిపించాడు. 2 గంటలు రిజిస్టర్ చేయించుకున్నారు. ఎవరైనా కానీ మార్టిగేజ్ చేసిన డాక్యుమెంటే కదా వేయాల్సింది. మార్టిగేజ్ చేసిన డాక్యుమెంట్లో హద్దులు తీసేసి సర్వే నెంబర్ వేసినారు. అంతే. అంత చేయాల్సిన అవసరం ఉంది. వాసు ఎవరు చేసేది ఏముంది? ఆ శ్రీమాన్ వాసు గారు ఎవరు కాదు. ఈయన ఇక్కడే కాదు, ఒకరి గురించి మనం విమర్శించడం మంచిది కాదు. ఆయనకు అయ్యా స్వయానా నేనే ఫోన్ చేసి చెప్పిన, అయ్యా కొనాకు అని. తర్వాత ఆయన స్నేహితుడు నాకు కలిసిన స్నేహితుడు మామూలు నాగరాజు చెప్పి పంపించిన కొనాకు అని. వెంకటన్న వేసిన దాంట్లో క్లియర్గా వాళ్ళే 5 ఎకరాలు చూశాడు. రిజిస్ట్రేట్మెంట్ చేశారు. అది చేసి దస్తగిరి సాహెబ్ అంటే వాళ్ళని దాని పక్కనే మేము ఉన్నామని చెప్పేసి దాని పక్కనే మేము ఉన్నాము. మీ స్టేట్మెంట్ ప్రకారం మీరు వేసిన ప్లాన్ ప్రకారం చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు వేసింది ప్లాన్ కోర్టు సబ్మిట్ చేశారు. వాళ్ళు సబ్మిట్ కోర్టుకు సబ్మిట్ చేశారు. కోర్టు సబ్మిట్ చేసింది.